మరణాత. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభు యొక్క కృపా సమాధానం మీకెల్లరికూ కలుగును గాక. ఆమేన్. నేటి దినమందు మన ప్రభు యొక్క వాక్య భాగంలో నుంచి ప్రార్థన అనే విషయాల గురించి మనం ధ్యానించుకున్నాం. సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ప్రార్థన గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఆ విషయాలు మనం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మేము ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచుకోవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనం వినపడని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగుకు మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలియను. సో ఇక్కడ మనం చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, మనకు అక్కడగా ఉన్నవేవో దేవుడికి ముందుగానే తెలుసు. దేవుడి సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన రహస్యమందున్న దేవుడని, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని ప్రార్థిస్తే మనకు ప్రతిఫలం దేవుడే ఇస్తాడని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మనకి తెలియజేసిన వారు ఉన్నారు. కనుక మనం ప్రార్థన చేయాలి అంటే ప్రభుతో మాట్లాడుతున్న విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చదవగలుగుతున్నాము. కనుకనే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన మనమంటకు రుజువునైనది. అదృశ్యమైన దేవుడు, రహస్యముందున్న దేవుడు మనకి ప్రతిఫలం ఇవ్వాలంటే మనకు విశ్వాసం ఉంటేనే తప్ప అది ఎట్టి విధమునైనా సాధ్యమే కాదు. కనుక ప్రార్థన లేకుండా ఏది కూడా సాధ్యం కాదని యేసు ప్రభువు తెలియజేస్తున్నారు. ఒకసారి వారు చెవిటి మూగ దయ్యాన్ని శిష్యులైన వారు వెళ్ళబట్ట లేకపోయినప్పుడు వారు ప్రభువుల దగ్గరికి వచ్చి, ప్రభువా ఎందుకు మేము చేయలేకపోయాం ఈ కార్యం అనగా, అప్పుడు ప్రభు వారికి సెలవిచ్చారు కదా, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల సాధ్యమో కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసి వేడుకుంటున్న బట్టి దేవుడు అతన్ని అంగీకరించాడు అన్న సంగతిని మనము అనేక పర్యాలు తెలుసుకుని ఉన్నాము. ప్రార్థనలు ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి స్తుతి ప్రార్థన, అనగా దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతతో దేవుని స్తుతించి ప్రార్థించేది స్తుతి ప్రార్థన ఉన్నది. ఇంకొకటి ఉపవాస ప్రార్థన, కీడును తొలగించుకొని మేలు సంపాదించుకోవడానికి చేసేది ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన మనం చూసినట్టయితే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణి గారు వారు ప్రజలైన వారి మీదకి వచ్చిన వ్యతిరేకమైన తాకీదును తారుమారు చేయనిమిత్తము 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించి ప్రార్థించడం వలన అహశ్వరేషు అనే రాజుకి దయ పొందినదై, ఆ రాజుగారి ఇంటికి భోజనం పిలిచినదై, చక్కని ఆతిథ్యం ఇచ్చి అక్కడ చెప్పవలసిన విధంగా దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత మృతుకయ్యి సింహాసనం ఎక్కుట, హామాను ఉరి తీయబడట అనేది మనకు జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలైన వారు రక్షించబడ్డారు. హామాను యొక్క ప్రజలు వారు నాశనం అయిపోయినట్టుగా చూస్తున్నాం. అలాగనే దానియేలు గారు కిటికీ తెరిచి ప్రార్థించగానే సింహభూమిలో పడ్డారు. కానీ కీడు దానియేలుకు కలగలేదు. కానీ భక్తిహీనులైన వారు దానియేలుకు ఉరిగట్టిన వారే కడకు సింహము బోన్లో పడి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఏలియా ప్రార్థించగానే వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. అలాగే మరలా ప్రార్థించగా వర్షము చాలా చక్కగా పడినట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే ఏలియా మరలా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బయలు ప్రవక్తలతో చేసిన పందెంను నెరవేర్చడం కూడా మనం చూస్తున్నాం. ఆ పందెంలో గెలుపు ఏలియాదే అయినట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే ప్రార్థన అనేది ప్రతిఫలం ఇస్తుట, అద్భుతములు చేయుట, స్వస్థత పరుచుట, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కనుక ఉపవాస ప్రార్థన అనేది చాలా కీలకమైన ప్రార్థనగా మనం చూస్తున్నాం. అలాగే నినివే పట్టణస్థులైన వారి మీదకి ఉగ్రత రాబోతుంది అనగానే వారికి తెలియజేయగానే యోనా ప్రవక్త వారు 3 దినాలు రాజు మొదలుకొని చంటి పిల్లలు పశువులు సైతము కూడా వారు ఉపవాసం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఉపవాసాన్ని బట్టి దేవుడు వారి మీద కనికరపడి పశ్చాత్తాపడి
వారికి సంభవింపబో ఉగ్రతను దేవుడు వారిని విడిపించినట్టుగాను కీడు తొలగించినట్టుగా చూస్తున్నాం. కనుకనే ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన కీడులు తొలగినట్టుగా మనం చూస్తున్నాం. మూడోదిగా చూస్తే అంశ ప్రార్థన అనగా వాగ్దానం ఎత్తి దేవుని మాట విన్నవారమై మనము ప్రార్థిస్తే తప్పగా ప్రార్థన నెరవేరుతుంది. ఆ యొక్క ప్రార్థన ఏమిటంటే, దేవుడు మనకి చేసిన బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానం మన హృదయంలో దాచబడినవై, ఆ యొక్క వాగ్దానములు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడములు, శాసనముల ద్వారా మనం బ్రతికిన వారమై, మనం దేవుని యొక్క జీవితంలో నడిచిన వారమై ఉంటే, దేవుడు చెప్పిన రీతిగా నడిచిన వారమైతే నీతిమంతుని ప్రార్థన దేవుడు అంగీకరించునని సెలవిచ్చినట్టుగా మనకు దేవుడు ప్రార్థన చేసేటప్పుడు ముందుగా యథార్థవంతులను, నీతిమంతులను, మనము నిర్దోషులమును, నిందారహితమైన వారముగా దేవుడి దృష్టిలో కనిపించాలి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఎవరైనా దేవుని ఎదుట దోషులుగా ఉంటే వారి ప్రార్థన దేవునికి అడ్డంగా ఉంటుంది. అందుకని యెషయా 59వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఆయన అంటున్నాడు, వినడానికి నా చెవి మందం కాదు, రక్షించడానికి నా హస్తం పొరచు కాలేదు, కానీ మీ దోషం, మీ అతిక్రమ క్రియలు నాకును మీకును అడ్డముగా వచ్చును, అందుకని మీ ప్రార్థన వినకుండా సెలవిస్తున్నారు. కనుక ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ సహోదరుడితో ఒకవేళ నీవు గొడవపడి ఉంటే, నీ సహోదరుడి మీద ఏదైనా నింద మోపి ఉంటే, నీ సహోదరుని అన్యాయంగా ఏదైనా చెప్పి ఉంటే, ఏదైనా దుష్టుడని తిట్టి ఉంటే, నీవు వెంటనే ఒప్పుకొని అతనితో సమాధానం పడితేనే కానీ దేవుడి దగ్గర బలి అర్పించటకు రాకూడదు, దేవుడి దగ్గర ప్రార్థించటకు రాకూడదు అన్న సంగతిని మనము ప్రభు ద్వారా తెలుసుకుంటున్నాం. కనుకని ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన ఎడల మనం భయభక్తులు కలిగిన వారమై, ఆయన ఎడల మన నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, నిందారహితంగాను ఉన్నప్పుడు, మన ప్రార్థన నిజమైనదిగా ఉన్నప్పుడు నిజమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నిజంగా మొరపెట్టిన వారికి దేవుడు సమీపంగా ఉంటానని సెలవిచ్చారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటే వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడని విశ్వసించుట ద్వారానే అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇంకా విసుగాక ప్రార్థించడం అంటే దేవుడు ఇవ్వకపోని 10 సార్లు దేవుడి దగ్గరికి వచ్చి గోజాడితే ఆ యొక్క న్యాయాధిపతి ఆ యొక్క కనాను స్త్రీ అనేక మార్లు వచ్చినప్పుడు ఆఖరికి తాను విసుగుపోయి ఆ యొక్క వ్యక్తికి సహాయం చేయాలని చేసినట్టుగా చూస్తున్నాం. అయితే మన దేవుడు అంతకన్నా గొప్పవాడు కనుక, ప్రేమమయుడు కనుక, కనికర స్వభావం కలిగిన వాడు కనుక తప్పక మనకు మేలు చేస్తాడు. ప్రేమ దేవుని విశ్వాసం ద్వారా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ ప్రార్థన చేయడం నేర్చుకోండి, ఎలా ప్రార్థించాలో నేర్చుకోండి, ప్రభుని ఎలా ప్రార్థిస్తే ప్రభు వింటారో అన్న సంగతిని మీరు నేర్చుకోండి. కనుక దేవుడు మీకు వాటి గొప్ప ప్రార్థనను ప్రార్థించేటప్పుడు ఇంకొక విషయం మీరు గమనించాలి, వ్యర్థమైన వార్తలు చేయించకూడదు, వారి మీద వీడి మీద చాలీలు చెప్పకూడదు. ప్రార్థనలో సుంకరి ప్రార్థన ఉంది, అలాగే పరిసేడు ప్రార్థన మనం చూస్తున్నాం. సుంకరి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నాడు, పరిసేడు డాంబికమైన ప్రార్థన చేస్తున్నాడు, గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. కానీ నీవు దేవుడి దగ్గర దీన మనసు కలిగిన వాడవే ప్రార్థించాలి. నీవెంత గొప్పవాడవైనా సరే దీన మనసు కలిగి ఉండము, ప్రభు దగ్గర తగ్గించుకొని లోబడి ప్రార్థిస్తే తప్పక దేవుడిని ప్రార్థన జవాబిస్తాడు. అట్టి దీవెన, అట్టి ప్రార్థన ప్రభు నీకెల్లరికూ నేర్పించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రభు మీకు